హాయ్ ఫ్రెండ్స్, అవర్ ఛానల్ వెల్కమ్ యూ అవర్ ఛానల్. ఈ రోజు నేర్చుకోపోయేది 6th క్లాస్ 6వ తరగతిలో సాంఘిక శాస్త్రం. పటాల అధ్యయనం తయారీ. మానచిత్రాలలో మనం తెలుసుకునేది ఏమిటంటే ఇంపార్టెంట్ క్వశ్చన్ దీంట్లో వస్తుంది ఫ్రెండ్స్. మానచిత్రాలు అంటే ఇందులో మనకు ముఖ్యంగా ప్రదేశం కోసం కానీ, ఒక ప్రదేశం కోసం కానీ, లేదా సముద్ర తీరంలో ఉందా, లేదా పర్వతం పైన ఉందా, ఎడారిలో ఉందా, అది ఉష్ణ ప్రదేశమా, శీతల ప్రదేశమా, వర్షపాత ప్రాంతం, అక్కడ ఎటువంటి చెట్లు పెరుగుతాయి, ఏ జాతి ప్రజలు జీవిస్తున్నారు, వాళ్ళు మాట్లాడే భాష, చేసే వృత్తులు, వాళ్ళు నివాసాలు మొదలైనవి దీనిని మానవ చిత్రాల ద్వారా తెలుసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? ఇందులో మనకు ఒక క్వశ్చన్ వస్తుంది, మానవ చిత్రాల ద్వారా ఇందులో కానిదాని క్వశ్చన్ వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఇందులో ఇంకొకటి వచ్చేసి ఏముంటుందంటే 1 minute ఫ్రెండ్స్. తర్వాత ఈ పటాల కోసం 3 రకాలు ఉంటాయి: భౌతిక పటాలు, రాజకీయ పటాలు, చారిత్రక పటాలు. ఇవి 3 రకాలు ఉంటాయి. ఇందులో భౌతిక పటాలు ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్, ఇది భౌతిక పటాలు, రాజకీయ పటాలు, చారిత్రక పటాలు. ఇందులో ఇంపార్టెంట్ ఇది వచ్చేసి ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఎందుకు చెప్తున్నా అంటే ఇది ఇంపార్టెంట్. ఓకేనా ఫ్రెండ్స్? ఇందులో ఒక క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంటుంది. ఎలా క్వశ్చన్ ఫామ్ చేస్తారో తెలుసా ఫ్రెండ్స్? ఇది వచ్చేసి చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఇలా క్వశ్చన్ ఫామ్ చేస్తారు. ఈ కింది వాటిలో పటాల రకము కాని దాని గుర్తించండి. మనం ఎలా ఫామ్ ఫిలప్ చేయాలంటే భౌతిక పటం, సాంస్కృతిక పటాలు, రాజకీయ పటాలు, చారిత్రక పటాలు. మనకి ఎలా తెలుసుకోవాలంటే భౌతిక పటాలు, రాజకీయ పటాలు, చారిత్రక, ఈ 3 తెలిసి ఉంటే ఈ సాంస్కృతిక పటాలు కానిది కదా ఫ్రెండ్స్, ఇది రాంగ్ కొట్టాలి. ఓకేనా ఫ్రెండ్స్? ఇది సాంస్కృతిక పటాలు ఇందులో ఉండదు కాబట్టి ఇది రాంగ్ ఆన్సర్. ఓకేనా ఫ్రెండ్స్? అప్పుడు మనకు ఆప్షన్ అనేది కరెక్ట్ అవుతుంది. 1 మార్క్ వచ్చినట్టే కదా ఫ్రెండ్స్. ఓకే, ఇంకొకటి వచ్చేసి ఇక్కడ చిత్తుపటం అంటే దీంట్లో సంబంధించింది ఎలా ఉంటుందంటే గుర్తులు. చిత్తుపటం అంటే ఉత్తరం, దక్షిణం, తూర్పు, పడమర, దక్షిణం, మూలాలను అంటే చిత్తుపటం ఇలా గుర్తిస్తారు. చిత్తుపటంలో ఇందులో ఏముంటుందంటే మనం తెలుసుకోవాల్సింది స్కేలును అనుసరించకుండా, అంటే మనం స్కేల్ ఉంటుంది కదా ఫ్రెండ్స్, ఇట్లా స్కేల్ 1 2 3 4 5 ఇలా నంబర్స్ ఉంటాయి కదా. ఈ స్కేల్ కాకుండా మనము దీనిని ఒక ఉత్తరంలో మన చిత్తుపటం, ఒక ఉత్తరం రాస్తాం కదా ఫ్రెండ్స్, ఆ ఉత్తరంలో మనము ఎలా ఫామ్ చేసి అంటే మనం రాధిక ఇలా ఉంటుంది. రాధిక మల్లిక వాళ్ళ ఇంటికి వచ్చింది. రాధిక మల్లిక వాళ్ళ ఇంటికి వచ్చేటప్పుడు మల్లిక రాధికకు ఉత్తరం రాస్తుంది కదా, దాంట్లో ఉత్తరంలో మనం గుర్తులను సూచిస్తుంది. ఇట్లా అంటే తూర్పు దిగు, పడమర, దక్షిణ, ఉత్తరం, స్టేట్ ఇలా ఉంటుంది కదా ఫ్రెండ్స్. అలా దీనిని చిత్తుపటం అంటారు. ఒక పేపర్లో రాయడాన్ని చిత్తుపటం అనడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్? ఇంకొకటి బాణం గుర్తు. ఇక్కడ ఏమొచ్చింది అంటే ఉత్తరం దిక్కున బాణం గుర్తును పైకి చూపెడుతుంది కదా ఫ్రెండ్స్. పైన ఉత్తరం ఉంటుంది. ఎలా అంటే ఇక 4 దిక్కులు ఉంటుంది కదా, దానిని ఉత్తరం దిక్కున బాణం గుర్తు పైకి చూపెడుతుంది ఫ్రెండ్స్. ఓకేనా? ఇంకొకటి మనకి ఇంపార్టెంట్ దీంట్లో వచ్చేసి మనకు స్టేట్మెంట్ అంటే ఇది స్టేట్మెంట్ స్కేల్ అన్నమాట. ఇందులో 1 minute ఫ్రెండ్స్. ఇది స్టేట్మెంట్ స్కేల్ అన్నమాట. 1 సెంటీమీటర్ని 1 కిలోమీటర్ ద్వారా చూపెట్టడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్? ఇందులో 1 వాస్తవ దూరం చూపెడుతుంది స్కేల్. వాస్తవ దూరం ఎలా చూపెడుతుందంటే మనం ఒక స్కేల్ని తీసుకుంటాం. స్కేల్ని తీసుకున్న తర్వాత 1 2 3 4 5 ఇలా ఉంటుంది కదా, దీన్ని బట్టి ఇక్కడ కొలవడాన్ని స్కేల్ అంటారు. స్కేల్ అన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్? దీనిని 1 సెంటీమీటర్ రూపంలో 1 కిలోమీటర్ ద్వారా ఇది తెలుసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్? ఇందులో కూడా వచ్చే అవకాశం ఉంది. ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకేనా ఫ్రెండ్స్? 1 మార్క్ 100% వస్తుంది ఫ్రెండ్స్.
ఓకేనా ఫ్రెండ్స్. ఇంకొకటి సంప్రదాయ సింహాలు. సంప్రదాయ సింహాలు అంటే ఇది క్వశ్చన్స్, ఓకేనా ఫ్రెండ్స్. ఇది క్వశ్చన్. ఇందులో సంప్రదాయ సింహాలలో చెట్లు, చెట్లు ఇది. ఇంకొకటి చెరువు, ఇది మట్టి రోడ్డు, ఇది తార్ రోడ్డు, ఇది మసీదు, ఇంకొకటి గుడి, ఇంకొకటి మీటర్ గేట్ రైలు మార్గం, ఇంకొకటి బార్ గేట్ రైలు మార్గం, ఇంకొకటి నివాస ప్రాంతాలు, ఇంకొకటి చర్చి, పైన మసీదు, మట్టి రోడ్డు, ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. ఇందులో కొన్ని ఒక క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంది ఫ్రెండ్స్, ఓకేనా. ఎందుకంటే నేను పోయినసారి టెట్లో ఎగ్జామ్ రాసినా కదా, ఒకటి ఏం క్వశ్చన్ ఇచ్చిండంటే క్వశ్చన్ ఫామ్ చేసిండు, ఇది ఇచ్చేసి మీ ఆప్షన్ ఇచ్చాడు ఫ్రెండ్స్. మీటర్ గేట్ రైలు పట్టడం, ఇది ఓన్లీ ఇలా ఇచ్చేసి దానికి క్వశ్చన్స్ ఫిలప్ చేసేసాడు. అందుకే ఇది ఇలా చూసుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్, ఓకేనా ఫ్రెండ్స్. ఇంకొకటి వచ్చేసి పీటీఓ అంటే ఏంటో తెలుసా ఫ్రెండ్స్. పీటీఓ తంతి తపాలా కార్యాలయం, ఓకేనా ఫ్రెండ్స్. ఇంకా పిఎస్ అంటే పోలీస్ స్టేషన్, ఇంకొకటి ఆర్ఎస్ రైల్వే స్టేషన్, ఇంకొకటి పీఓ పోస్ట్ ఆఫీస్. అంటే పోస్ట్ ఆఫీస్ అంటే మనకు అందరికీ తెలిసిందే కదా ఫ్రెండ్స్. ఇంకొకటి చిత్తుపటంలో గల లోపాలు ఎన్ని ఉంటాయంటే 2 ఉంటాయి. ఒకటి వచ్చేసి దిక్కులను తెలుపదు, అంటే మూలాలు ఉంటాయి కదా ఫ్రెండ్స్, ఇట్లా దూరాన్ని తెలపదు. ఇది చిత్తుపటం. ఇక్కడ చిత్తుపటం చూసాం కదా ఫ్రెండ్స్, ఇందులో లోపాలన్నమాట. ఇక్కడ దిక్కులను తెలుపదు, దూరాన్ని తెలుపదు. మనం వాస్తవ దూరం తెలుపలేదు కదా ఫ్రెండ్స్. చిత్తుపటం అంటే ఉత్తరం. ఇలా ఉత్తరం రాసాము ఒక పేపర్ తీసుకొని, మనం మన ఫ్రెండ్స్ సర్కిల్లో ఎవరికన్నా ఉత్తరం రాసినప్పుడు కరెక్ట్ దిక్కులను తెలపదు, దూరాన్ని వాస్తవ దూరం తెలుపదు. దీన్ని కోసం మనం తెలుసుకుంటున్నాం. ఇంకొకటి వచ్చేసి ఈ గ్రాఫ్ చూసారా కదా ఫ్రెండ్స్, పడమర పైన ఉత్తరం ఉంటుంది ఫ్రెండ్స్. ఎప్పుడైనా ఇలా చూసుకుందాం ఫ్రెండ్స్. ఇలా ఇక్కడ పైన ఉత్తరం, తూర్పు, దక్షిణం, పడమర, ఓకేనా ఫ్రెండ్స్. ఇలా గ్రాఫ్స్ ఉంటాయి. దీంట్లో వచ్చేసి మనం ఇంకొకటి ఇలా చూసుకోవాలి. పైన ఉత్తరం, ఇక్కడ పైన ఉత్తరం, దక్షిణం, ఓకేనా ఫ్రెండ్స్. దక్షిణం, తూర్పు, ఇది పడమర, ఓకేనా ఫ్రెండ్స్. ఈశాన్యం. ఇంకొకటి దీన్ని ఏమంటారో తెలుసా ఫ్రెండ్స్. ఆగ్నేయం. ఇంకొకటి వచ్చేసి నైరుతి. మళ్ళీ ఇది వాయువ్యం, ఇదేమో ఈశాన్యం, ఓకేనా ఫ్రెండ్స్. ఇలా గ్రాఫ్స్ ఇలా అంటే నేను షార్ట్కట్లో తీసేసుకున్నాను, అంటే స్పేస్ సరిపోకపోతే మీరు కూడా ఎక్కువ స్పేస్ ఉంటే తీసుకోండి ఫ్రెండ్స్, ఓకేనా. మనం ఇలా తీసుకుందామంటే తూర్పు దక్షిణాల మధ్య ఆగ్నేయం ఉంటుంది, దక్షిణం పడమరల మధ్య నైరుతి ఉంటుంది ఫ్రెండ్స్, పడమరల ఉత్తరాల మధ్య వాయువ్యం ఉంటుంది, ఉత్తరం తూర్పుల మధ్య ఈశాన్యం ఉంటుంది ఫ్రెండ్స్. ఇందులో 100% చెప్తున్నా ఫ్రెండ్స్, ఇందులో 100% ఒక క్వశ్చన్ వస్తుంది ఫ్రెండ్స్. 1 మార్క్ వస్తుంది. 1 మార్క్ 100% వస్తుంది ఫ్రెండ్స్. ఎందుకంటే నేను ఇంతకుముందు డిఎస్సిలో కానీ టెట్లో కానీ నేను రాసినప్పుడు ఇలా మధ్యలో ఎలా ఇస్తాడంటే క్వశ్చన్ ఫామ్ ఎలా చేస్తాడంటే ఇక్కడ ఇస్తాడు, పడమర ఉత్తరాల మధ్య ఏది వస్తుందని క్వశ్చన్ ఫామ్ చేస్తే వాయువ్యం అని మనం పెట్టగలం. అంటే ఇది ఇంపార్టెంట్, మనం ఇది డయాగ్రామ్ మొత్తం నేర్చుకోవాల్సి ఉంటుంది, ఓకేనా ఫ్రెండ్స్. ఇంకొకటి వచ్చేసి సరిహద్దులు ఫ్రెండ్స్. సరిహద్దులు అంటే మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను ఫ్రెండ్స్. సరిహద్దులు అంటే ఇక్కడ ఉంది కదా ఫ్రెండ్స్, సరిహద్దులు ఎల్లలు అంటే మనం నేర్చుకోవాలి. ఒక స్థలానికైనా భవనానికైనా గ్రామానికైనా చుట్టూ ఆనుకొని ఉన్న ఆయా దిక్కులని ఏమై ఉంటుంది అని చెప్పడం జరుగుతుందంటే సరిహద్దులు. కానీ ఎల్లలు అంటే మూలలు ఉంటాయి కదా ఫ్రెండ్స్. ఇప్పుడు ఇల్లు ఇట్లా గీసుకున్నాం ఒక మాట, ఇది ఇల్లు, దీన్ని మూల అంటారు కదా ఫ్రెండ్స్. ఇక్కడ మూలలు, ఇది ఎల్లలు అని అడగడం జరుగుతుంది. ఇవి సరిహద్దులు అని జరగడం జరుగుతుంది, ఓకేనా ఫ్రెండ్స్. ఇది అర్థమవుతుందా. ఇంకొకటి వచ్చేసి బిందువు. ఇక్కడ చుక్క ఉంది కదా ఫ్రెండ్స్, ఇక్కడ చుక్క, దీన్ని బిందువులు అంటారు. బిందువు అంటే మనము ఢిల్లీ ఎక్కడి నుండి ఎక్కడి దాకా అంటే ఈ పటంలో ప్రదేశం కానీ ఢిల్లీ హైదరాబాద్ రాజధాని నగరాల్లో ఉపయోగిస్తాము. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఢిల్లీ హైదరాబాద్ ఉంది కదా ఫ్రెండ్స్. మనం నేర్చుకోయేది ఈ పటంలో మన రాజధాని ఏది, ఢిల్లీ. మన తెలంగాణ మన రాజధాని, మన పటంలో ప్రదేశం ఢిల్లీ హైదరాబాద్, రాజధాని నగరాలు ఉపయోగిస్తారు, ఓకేనా ఫ్రెండ్స్. ఇంకొకటి వచ్చేసి దీన్ని ఏమంటారో తెలుసా ఫ్రెండ్స్. ఇది
సరిహద్దులు. ఇయో హద్దులు నదులు అంటే వాటికి వాడుతారు. ఇలా గుర్తును మనం వాగులు వంకలు ఇలా తిరుగుతాయి కదా ఫ్రెండ్స్, ఇక్కడ తిరిగేదాన్ని ఇలా సెరేళ్ళు కానీ ఇలా ఉంటుంది కదా ఫ్రెండ్స్. ఇట్లా మనం వాటర్ ప్రాబ్లం ఇయో ఇట్లా 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 నదులు, వాగులు, చెరువులు ఇట్లా 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 ఇలా ఇలా తిరుగుతాయి కదా, దీన్ని సరిహద్దులు నదులు అని పిలవడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్. ఇంకొకటి వచ్చేసి ప్రాంతాన్ని తెలిపే గుర్తులు ఎట్లా ఉంటాయంటే రైళ్ళు. మనం రైల్వే స్టేషన్ అవుతాయి కదా ఫ్రెండ్స్, రైల్వే స్టేషన్ ఒకటి, ఆర్యాస్ అంటే రైల్వే స్టేషన్, రైలు మార్గము, ఆట స్థలం కానీ మనము ఆట స్థలం, స్కూళ్ళు, మళ్ళీ ఇంకా పోస్ట్ ఆఫీస్ అలా ఉంటాయి కదా, అలా దానిని ప్రాంతాన్ని తెలిపే గుర్తులని ఇలా మనం గుర్తించుకోవాలి ఫ్రెండ్స్. నేను ఒకటి ఏం చెప్పాలి అనుకుంటున్నా, మనం ఇందులో ఒకటి వచ్చేసి మనకి ఇంపార్టెంట్ లెసన్లో ఇందులో 1, 2 and 2 మార్క్స్ 100% వస్తుంది ఫ్రెండ్స్. ఇంకొకటి ఇలా గుర్తుంటుంది ఎలా అంటే, ఇంకొకటి క్వశ్చన్ ఫామ్ ఎలా చేస్తారంటే, మన చిత్రాలను గీచేటప్పుడు సాధారణ పటం కింద భాగంలో చూసించు దిశ ఏది కిందది మీకు ఐడియా ఉంటుంది కదా ఫ్రెండ్స్. ఇక్కడ పైన ఇది ఇక్కడ ఉంది కదా, ఒక్క నిమిషం ఫ్రెండ్స్. ఇది ఉత్తరం, దక్షిణం, తూర్పు, పడమర. ఇక్కడ చూసుకోండి ఫ్రెండ్స్, మనం కిందికి ఏ భాగంలో ఉంది, పైన ఉత్తరం, ఇటు తూర్పు, ఇటు పడమర, ఇటు దక్షిణం. మన కింది ప్లేస్ ఎక్కడ ఉంది, ఇది దక్షిణం. ఇది రైట్ ఆన్సర్ ఫ్రెండ్స్. ఓకేనా. ఇందులో 100% ఒక క్వశ్చన్ వచ్చే అవకాశం, 1 and 2 క్వశ్చన్లు వచ్చే అవకాశం ఉంది ఫ్రెండ్స్.